హాయ్ అండి. ఈరోజు వీడియో పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే లంగ్స్ని ఎంప్టీ చేయటం. ఎలా చేస్తాం? దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. స్టెప్ నెంబర్ 2, బ్రీత్ ఇన్ విత్ యువర్ నోస్ అండ్ ఎక్సేల్ విత్ యువర్ నోస్. మౌత్తో బ్రీత్ చేయొద్దు, మౌత్తో ఎక్సేల్ చేయొద్దు, ఇన్హేల్ చేయొద్దు. సో బ్రీత్ ఇన్ విత్ యువర్ నోస్, బ్రీత్ అవుట్ విత్ యువర్ నోస్. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే పుట్ వన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, అనదర్ వన్ ఆన్ యువర్ టమ్మీ. సో ఇక్కడ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తున్నాం మనం. అబ్డామినల్ బ్రీతింగ్ చేసేటప్పుడు ద హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, ఇట్ షుడెంట్ మూవ్, అట్లే ఇట్ షుడ్ బి ఫెయిర్లీ స్టిల్. whereas the hand on your abdomen should rise and fall. అంటే మనము డయాఫ్రమ్ బ్రీతింగ్ కాకుండా డీప్ బ్రీతింగ్ చేస్తున్నాం. డయాఫ్రమ్ బ్రీతింగ్ అంటే అది హెల్ప్ కాదు. డీప్ బ్రీతింగ్ ఏంటి అంటే వెన్ యూ బ్రీత్ ఇన్ యువర్ బెల్లీ షుడ్ కమ్ అవుట్ అండ్ వెన్ యూ ఎక్సేల్ ద బెల్లీ హ్యాస్ టు కమ్ అండ్ గో ఇన్ సైడ్. ఇది చేయటం వల్ల అబ్డామినల్ మజిల్స్, డయాఫ్రమ్ అబ్డామినల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఆ లంగ్స్ అనేవి ఎంప్టీ అవుతాయి. ఎంప్టీ అయిన ఫీలింగ్ వస్తుంది మనకి. హైపర్ వెంటిలేషన్ ఆపేస్తారు. సో డీప్ బ్రీతింగ్ చేయండి. వన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, సెకండ్ హ్యాండ్ ఆన్ యువర్ టమ్మీ అండ్ డీప్ బ్రీత్ చేయండి. డీప్ బ్రీతింగ్ ఎలా చేయాలంటే వెన్ యూ బ్రీత్ ఇన్ యువర్ బెల్లీ షుడ్ కమ్ అవుట్ అండ్ వెన్ యూ ఎక్సేల్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ సైడ్. లాస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ నోటితో యూ ఎక్సేల్ అండ్ బ్రీత్ ఇన్ విత్ యువర్ నోస్ ఫర్ 3 seconds. 1, 2, 3. Pause for 1 second and exhale for 4 seconds. మళ్ళీ బ్రీత్ ఇన్ విత్ యువర్ నోస్ 1, 2, 3. Pause for 1 second. Exhale with your mouth for 4. అంటే మనం ఇన్హేల్ కంటే కూడా ఎక్సేల్ ఎప్పుడు ఒక బీట్ ఎక్కువ ఉండాలి. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. ఇలా చేసేటప్పటికి కొంచెం టైం అయిన తర్వాత మీ పానిక్ అటాక్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఇన్ అదర్ వీడియో.